ఫ్రెండ్స్ ముందరగా మన V55 న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చింది. అయితే వాలంటీర్ల వ్యవస్థల ద్వారా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల నుంచి కూడా పని చేసుకున్నటువంటి విధానం మనం స్పష్టంగా కూడా గమనించాము. అయితే వాలంటీర్ల వ్యవస్థపై కూడా అప్పుడు పొగడ్తలు పొడిగినటువంటి విధానం చూశాము. వాలంటీర్ల వ్యవస్థ చాలా చక్కనటువంటి పరిపాలన ఇస్తున్నారని కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే తాజాగా గుడివాడ అమర్నాథ్ గారు వచ్చేసి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలలో ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే అది వాలంటీర్ వ్యవస్థనే అని కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట. అయితే అధికారంలో ఉన్నప్పుడు అలా మాట్లాడడం, అయితే అధికారం ఓడిపోయిన తర్వాత అలా మాట్లాడడం అనేది ఇది మంచి పద్ధతి కాదు ఏమో అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను కూడా వల్లే పోడినటువంటి విధానం మనం అప్పుడు చూసాము. మళ్ళీ ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ వల్లనే మేము ఓడిపోయాము అనేది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.